హలో, నేను మీ డాక్టర్ హాను ఎర్లూరి. రియల్ 360 టీవీలో ఇప్పటివరకు హైదరాబాద్ జాబ్ మార్కెట్స్, అలాగే కెరియర్ ఆపర్చునిటీ అంటే 2025లో ఎలాంటి జాబ్ ఓపెనింగ్స్ రాబోతున్నాయో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, మరి 2025లో జాబ్స్ వస్తున్నాయన్నారు. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్లో చాలా 35 to 40% గ్రోత్ వస్తుంది ఇయర్ ఓవర్ ఇయర్ అంటున్నారు. ప్రపంచమంతా ఏఐలో ఆపర్చునిటీస్ వస్తున్నాయంటున్నారు. మరి మేము నేర్చుకోవాలనుకుంటున్నాము, మాకు ఎలాంటి సలహాలు అంటే దానికోసమే ఇవాళ ఆ రిక్వెస్ట్ బేస్ చేసుకొని కెరియర్ పాత్ ఎలా ఉండాలి అనేది ఒక ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. బేసిక్గా పాపులర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అంటే మీరు ఫ్రెషర్స్గా నేను కన్సిడర్ చేసినట్లయితే దీంట్లో ఏ అండ్ ఎంఎల్లో మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, వేరియస్ రోల్స్ 4 to 5 రోల్స్ మేజర్గా చూద్దాం. జూనియర్ డేటా అనలిస్ట్ అంటే ఈ రోల్ ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుంది అని అనుకోబాకండి. కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, వాళ్ళ నేమింగ్ కన్వెన్షన్స్ మారుతూ ఉంటాయి. బట్ దిస్ ఇస్ ద ఓవరాల్. జూనియర్ డేటా అనలిస్ట్ ఒక రోల్ అయితే వీళ్ళు పైథాన్, ఎస్క్యూఎల్, స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ ఒక ఇంత పెద్ద బుక్ ఉంటుంది, మీకు గుర్తుంటే దాన్ని కంపల్సరీ చదవండి. అది ఎందుకు చదవాలి అనేది అంటే ఇంటర్మీడియట్లో మనకి 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఫ్రీక్వెన్సీ టేబుల్స్ అలా మొదలయ్యి ఇంటర్మీడియట్లో బైనామియల్ థీరమ్స్, దాని తర్వాత ఏఐ అండ్ ఎంఎల్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ స్టాటిస్టిక్స్. అంటే లా ఆఫ్ లార్జర్ డేటా, లార్జర్ శాంపుల్ డేటా తీసుకుంటాం, దాంట్లో లార్జర్ డేటాని తీసుకొని దాంట్లో డెవలప్ చేసిందే ఏఐ అండ్ ఎంఎల్. కాబట్టి స్టాటిస్టిక్స్ ఇస్ మస్ట్. అలాగే ఎంఎల్ ఇంజనీర్స్ కానీ ట్రైనింగ్గా తీసుకున్న వాళ్ళు చూస్తే పైథాన్, ఎంఎల్ బేసిక్స్, మ్యాథమెటిక్స్. ఓకే, ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటున్నాను నేను. మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో అది సూపర్వైజర్ కావచ్చు, అన్సూపర్వైజర్ కావచ్చు, రెగ్యులేషన్ కావచ్చు, క్లాసిఫికేషన్ కావచ్చు. బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేయండి అల్గరిథమ్స్ని. దాంతోపాటుగా మ్యాథ్లోకి వచ్చేసేటప్పటికి మీకు ఇంకా కొన్ని అల్గరిథమ్స్ ఉంటాయి. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఐఎమ్ షూర్ ఎంతో అందంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ అప్లికేషన్. ఇది ఇక్కడ మీకు బాగా ఉపయోగపడుతుంది ఎంఎల్ ఇంజనీర్గా. ఏఐ డెవలపర్స్ కావాలి అనుకుంటే పైథాన్ కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఆ ఫ్రేమ్వర్క్స్ పైన మీరు కంప్లీట్గా ఏఐ డెవలపర్ కావాలనుకుంటే. ఒక రీసెర్చ్ అసిస్టెంట్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, రీసెర్చ్ మెథడ్స్ పైథాన్ ఈజ్ కంపల్సరీ. మీరు ఎటు వెళ్ళినా మీరు పైథాన్ అని చెప్తూనే ఉన్నా. రీసెర్చ్ మెథడ్స్ అనేది కొన్ని క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ఏ విధంగా అప్రోచ్ చేస్తాం అనేది రీసెర్చ్ అనలిస్ట్గా ఆ స్కిల్స్ కావాలి. ఫ్రెషర్స్గా కాకపోవచ్చు, మీరు తర్వాత ట్రై చేయండి. డేటా ఇంజనీర్గా ఎస్క్యూఎల్, ఈటీఎల్ టూల్స్ అంటాం, ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్. అంటే డేటా ఎక్కడెక్కడి నుంచో వేరియస్ ఫార్మాట్స్లో వస్తుంది, దాన్ని అంతా కూడా ప్రాసెస్ చేసి దాన్ని లోడ్ చేసి దాంట్లో పైథాన్, ఈటీఎల్ టూల్స్లో అంటే మీకు మార్కెట్లో బోల్డెన్ టూల్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేటికా కావచ్చు, కాగ్నోస్ కావచ్చు, ఇవన్నీ కూడా బిఐ టూల్స్. దాంతోపాటుగా పైథాన్. మీకు కంపల్సరీ పాపులర్గా అంటే మేజర్ అంటే మీరు ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్లో 2025లో జాబ్ సంపాదించుకోవాలనుకున్నట్లయితే వీటిల్లో ఏదో ఒక స్కిల్ సెట్ని, నేను చెప్పిన రిక్వైర్డ్ స్కిల్స్ని అంటే ఆ రోల్లో కనుక నేర్చుకుంటే ఆ రోల్లో మీరు డెఫినెట్గా ఎంత శాలరీతో స్టార్ట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? కనీసం 4.5 lakhs నుంచి 7-8 lakhs వరకు కూడా మీకు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కమింగ్ టు టెక్నికల్ స్కిల్స్లో ప్రయారిటీ నేను చెప్పాను కదా, మరి వీటిలో ప్రయారిటీ ఏంటి? పైథాన్ 95% డిమాండ్ ఉంది. డిఫికల్టీ లెవెల్ ఈజ్ వెరీ మీడియం, మీరేం అంత పెద్ద డిఫికల్ట్ అనుకోబాకండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను ఇవాళ తెలుగులో మాట్లాడటం వస్తే అదే పదాన్ని ఇంగ్లీష్లో అదే మీనింగ్ వచ్చే విధంగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతాం అనేది ఉంటుంది తప్ప నేను సి నేర్చుకున్నాను, C++ నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను అలా మీరు దాన్ని ఒక లాంగ్వేజ్ లాగా నేర్చుకొని ఆ రెండింటి మధ్య ఉన్న కంపారిజన్, ఆ రెండింటి మధ్య సిమిలారిటీస్ మీరు అర్థం చేసుకోలేకపోతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు డెవలపర్ అవ్వలేరు. దిస్ ఇస్ ఇంపార్టెంట్. మెషిన్ లెర్నింగ్ డిమాండ్ ఈజ్ 90%, డిఫికల్టీ లెవెల్ ఈజ్ లిటిల్ హై. ఎందుకంటే అల్గరిథమ్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా కొంచెం టఫ్గానే ఉంటుంది. ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, మీరు డేటా స్టోర్ అయిన డేటాని రిలేషన్షిప్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లో దాన్ని రిట్రీవ్ చేయడానికి, స్టోర్ చేయడానికి ఏవైతే ఆపరేషన్స్ రాసుకుంటారో అవన్నీ కూడా ఇది మీడియం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. ఇక డీప్ లెర్నింగ్, డిఎల్ ఫ్రేమ్వర్క్స్ బోల్డెన్ ఉన్నాయి. ఇవి న్యూరల్ నెట్వర్క్స్ అంటాము, CNN కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, RNNలు, ఇవన్నీ కూడా 80% ఉంటుంది డిమాండ్. హై డిఫికల్టీ లెవెల్ ఇస్ వెరీ హై. బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ పికప్. స్టాటిస్టిక్స్ 75%
ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ AI and ML రోల్ యూ నీడ్ టు హ్యావ్ స్టాటిస్టిక్స్. సో దీంట్లో స్టాటిస్టిక్స్లో అన్నీ వాడతాము, డిస్ట్రిబ్యూషన్ థియరీస్ దగ్గర నుంచి అన్నీ వాడుకుంటాము. కాబట్టి ప్రాబబిలిటీస్ అంటే ఇంత క్లాసిఫికేషన్లో చెప్పాను కదా, ఎంత ప్రాబబిలిటీతో మనం క్లాసిఫై చేస్తున్నాము, ప్రతి ప్రెడిక్షన్కి కూడా ఒక ప్రాబబిలిటీ ఉంటుంది. సో దట్స్ ఇంపార్టెంట్. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ 70% డిమాండ్ మీడియం. దీస్ ఆర్ ద ఎసెన్షియల్ టెక్నికల్ స్కిల్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్ విత్ డిఫికల్టీ లెవెల్. నేను డిఫికల్టీ లెవెల్ కూడా మీకు చెప్తున్నాను అంటే ద ఓన్లీ రీజన్ ఈస్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ వెరీ వెల్. మరి ఇక మస్ట్ హ్యావ్ కంపల్సరీ కావాల్సినవి ఏంటో చూద్దాం. పైథాన్ చెప్పాను, మరి పైథాన్ తర్వాత దాంట్లో ఉండే ఫ్రేమ్వర్క్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ ఏదైతే ఉన్నాయో, టెన్జార్ ఫ్లోస్ అంటాం గూగుల్ వాళ్ళది, పైటార్చ్, సైకిట్ ల్యాండ్, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సిన అల్గరిథమ్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్. డేటా అనాలిసిస్కి పాండాస్, నంపై, సైపై అంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్లో ఉన్న డేటాని అనాలిసిస్ చేసి అప్పటికప్పుడు రెండర్ చేయడానికి పాండాస్ కంపల్సరీ రావాలి, రైట్. అండ్ విజువలైజేషన్ మ్యాట్ప్లాట్లిబ్, సీబాన్ అండ్ ప్లాట్లీ, ఇవి కంపల్సరీ. క్లౌడ్ అది ఎజూర్ అవ్వచ్చు, జీసీపీ గూగుల్ క్లౌడ్ అవ్వచ్చు, అలాగే AWS అవ్వచ్చు. డేటాబేసెస్ మాంగోడిబి, MySQL, PostgreSQL, ఇవి ఏవైనా కూడా. సో దీస్ ఆర్ ద మస్ట్ హ్యావ్ టూల్స్ ఆర్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, మరి ఎడ్యుకేషన్ పాత్వే ఏంటి, రికమెండెడ్ క్వాలిఫికేషన్స్. నేను చాలామంది ఇంటర్వ్యూస్కి వస్తూ ఉంటారు, నేను బీకామ్ కంప్యూటర్ సైన్స్ చదివాను కాబట్టి నాకు ప్రోగ్రామింగ్ వచ్చేస్తుంది, నేను IT జాబ్ కొట్టేస్తాను అంటే రాంగ్. మీరు కొట్టచ్చు, దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎలాంటి ఎఫర్ట్ కావాలంటే, మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపరు అవ్వాలంటే ఐటీలో అంటే బీటెక్లో 4 ఇయర్స్లో కనీసం వాళ్ళు ఒక 6 to 7 డిఫరెంట్ లాంగ్వేజెస్, 6 to 7 సెమిస్టర్స్ అంటే 3.5 years దానిపైన పనిచేస్తారు. అంటే నిజంగా ల్యాబ్లో చేసినా చేయకపోయినా థియరిటికల్గానే చదువుతారు. సో బట్ మీకు అవన్నీ రావు. బీకామ్ కంప్యూటర్స్ అయినా, BSc కంప్యూటర్స్ అయినా మీరు అంత ఎఫర్ట్ పెడితే మీరు కూడా చేయొచ్చు. బట్ మార్కెట్లో చాలామంది మోసపోతూ ఉంటారు. దానికి మీ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, డిగ్రీ మీకు లేదు కాబట్టి మీరు దాన్ని ఎండ్ ఆఫ్ ద డే డిగ్రీ అంటే ఏంటి, మీరు దానిపై ఎంత టైం స్పెండ్ చేశారన్న దాన్ని బట్టి మీకు డిగ్రీ. టైం స్పెండ్ చేసి అర్థం చేసుకొని దాన్ని తిరిగి రీప్రొడ్యూస్ చేయగలగాలి ఎగ్జామినేషన్లో. సో బ్యాచిలర్స్ ఎంట్రీ లెవెల్ జూనియర్ పొజిషన్స్కి అండ్ మాస్టర్స్ ప్రిఫర్డ్, రీసెర్చ్ సీనియర్ రోల్స్లో కూడా తీసుకుంటారు. PhDs స్పెషలైజ్డ్, సర్టిఫికేషన్స్ వాల్యూ యాడ్ ఆల్ లెవెల్స్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ ఫ్యాక్టర్. మీరు కాలేజీలో నుంచి బయటికి రాకముందే మీరు సర్టిఫికేషన్స్ ఏం ఫినిష్ చేసుకోవచ్చు, అవకాశం ఉంటే కంపల్సరీ సర్టిఫికేషన్స్ ఫినిష్ చేసుకోండి. ఎలాంటి సర్టిఫికేషన్స్ చూద్దాం. AWS మెషిన్ లెర్నింగ్ 6 నెలలు టైం పడుతుంది, $300 స్టూడెంట్స్ కాబట్టి మీకు తక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గూగుల్ టెన్జార్ఫ్లో 3 months $100, IBM AI ఇంజనీరింగ్ 6 months $400, మైక్రోసాఫ్ట్ ఎజూర్ AI 4 months $165, డీప్ లెర్నింగ్ స్పెషలైజేషన్ 5 months $500. ఇక్కడ నేను నా పెయిన్ పాయింట్ ఒకటి చెప్తాను. 2019 వరకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్లో గంటా సుబ్బారావు గారు ఉండేవారు, ద గ్రేట్ మ్యాన్. వారు అన్ని కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు, అమెజాన్ ఏంటి, గూగుల్ ఏంటి, IBM ఏంటి, మైక్రోసాఫ్ట్ అందరిని తీసుకొచ్చి సర్టిఫికేషన్స్ చేయించి పిల్లల చేత ట్రైనింగ్లు ఇప్పించి, అంటే వీళ్ళ వల్ల ఎంతోమంది ఉద్యోగాలు పొంది వాళ్ళ ప్రపంచం అంతా ఉండరు. అంటే JKC అని 2000 సంవత్సరంలో 2005-6 సంవత్సరాల్లో స్టార్ట్ అయినటువంటి 2000 చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకొచ్చిన గంటా సుబ్బారావు గారు 2019 వరకు AIని ఎంతగా తీసుకెళ్లారంటే ప్రతి స్కూల్ పిల్లాడికి కూడా కావాలి AI నేర్చుకోవాలి, 2 లక్షల మందికి ట్రైన్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. ఏ నోబుల్ పర్సన్, ఏ హంబుల్ పర్సన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మీరు చేసిన కంట్రిబ్యూషన్ ఈజ్ అన్ఫర్గెటబుల్. అండ్ అసలు మీరు అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదంటారు కదా. ఇవాళ ఈ వీడియో ద్వారా నేను మీకు కూడా చెప్పేది ఏంటంటే, నేను కూడా ఆయన దగ్గర చదువుకున్నాను అని చెప్పడానికి గర్వపడుతున్నా. నాకు ఎంతో కొంత జ్ఞానం వచ్చింది అంటే ఆయన గైడెన్స్ వల్లనే. అది 2019 వరకు ఆయన జర్నీలో, ఆయనతో పాటు కలిసి చేసిన ప్రయాణంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన తీసుకొచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి గత 25 సంవత్సరాలుగా దాదాపు చంద్రబాబు నాయుడు గారు 2000లో తీసుకొచ్చారు. ఆయన అమెరికాలో ఉన్నటువంటి మిన్సోటాలో ప్రొఫెసర్గా పనిచేసి ఆయన తీసుకొచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి ఇవన్నీ రెడీ చేశారు. సో దిస్ ఇస్ AI and ML. ఈయన అప్పట్లోనే అందరికంటే ముందు చూపుతోటి ట్రైన్ చేశారు. 2019లోనే 2 లక్షల మంది స్కూల్ పిల్లల్ని ట్రైన్ చేశారని అర్థం చేసుకోండి. సుబ్బారావు గారు,
మీరు సక్సెస్ఫుల్గా ఏఐఎంఎల్ కెరియర్ పాత్రలో సెటిల్ అవ్వాలంటే మీరు ఏం నేర్చుకోవాలో చూద్దాం. బేసిక్ స్టేజ్కి పైథాన్ అండ్ స్టాటిస్టిక్స్ మీకు 3 to 4 months పడుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్కి రావాలంటే ఎంఎల్ అండ్ అల్గరిథమ్స్ అండ్ టూల్స్ 4 to 6 months పడుతుంది. అడ్వాన్స్ డీప్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్ చేయాలంటే 6 to 8 months పడుతుంది. సో బేసిక్గా మీకు బేసిక్ లెవెల్లో మీరు పైథాన్ అండ్ స్టాటిస్టిక్స్ 3 to 4 monthsగా మీరు టైం పెట్టి నేర్చుకున్నారంటే మీ జాబ్ కన్ఫర్మ్, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో దాని తర్వాత ప్రాజెక్ట్ పోర్ట్ఫోలియోస్ ఏం చేయాలి, ఒక స్కిల్స్ నేర్చుకుంటాం. ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు, నాకు సి తెలుసు, C++ తెలుసు. ఆ రోజులు పోయాయి. C++ వాడి మీరు ఏం చేశారు అని అడుగుతారు. అలాగే పైథాన్ తెలుసు అని చెప్పడం కన్నా కూడా నేను పైథాన్ వాడుకొని నేను ఇలా చిన్న ప్రాజెక్ట్ ఒకటి చేశాను విచ్ ఈజ్ ఇన్ యూస్ అని మీరు మీ లోకల్ అప్లికేషన్ మీ ల్యాప్టాప్లో కనుక మీరు చూపించుకోగలిగినట్లయితే, ఆ కోడ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్లయితే, దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ నౌ. క్లాసిఫికేషన్ అల్గరిథమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ అల్గరిథమ్స్ పేర్లు మీరు చెప్పినా కూడా మీ ఇంటర్వ్యూ మీ సక్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, సక్సెస్ రేటు. క్లాసిఫికేషన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంక్లో అతనికి లోన్ ఇవ్వాలా వద్దా, అప్రూవ్ ఆర్ రిజెక్ట్ రెండే ఉంటాయి. స్కూల్లో కాలేజీలో మీరు చదువుతున్నారు, ఫస్ట్ క్లాసా, పాస్ అండ్ ఫెయిలా, లేకపోతే డిస్టింక్షనా, రైట్? అంటే దాన్నేమో 2 class క్లాసిఫికేషన్ అంటే దీన్నేమో 3 class ఆర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం. సో ఉన్న క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ మొత్తాన్ని ఏ విధంగా డివైడ్ చేసామో అలా డివైడ్ చేసేయండి అల్గరిథమ్స్. ఒక క్లాసిఫికేషన్ అల్గరిథం మీద ఒక బిజినెస్ కేస్ తీసుకొని, ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని సాల్వ్ చేయండి. రిగ్రెషన్ ప్రెడిక్షన్స్ చేయండి, ఏదో ఒక ప్రైజింగ్ మోడల్స్ని డిఫైన్ చేసుకొని దాన్ని ప్రెడిక్ట్ చేయటం. సో కనీసం ఈ 2 కనుక మీరు చేస్తే మీకు జాబ్ అనేది పక్కా మిగతా అందరికంటే కూడా మీకు ప్రయారిటీ ఉంటుంది. ఇంకా ఎఫర్ట్ పెట్టగలను అనుకునే పరిస్థితులు మీరు ఉంటే NLP అంటాం, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అంటే డీప్ లెర్నింగ్ మోడల్స్ వాడుకుంటాం. అక్కడ కాంప్లెక్సిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, బట్ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హై. అది టెక్స్ట్ డేటా కానీ ఇమేజెస్ డేటా కానివ్వండి, అంటే కంప్లీట్గా అన్స్ట్రక్చర్డ్ డేటాని అక్కడ ప్రాసెస్ చేస్తాము. నెక్స్ట్ కంప్యూటర్ విజన్ హై. ఇట్ ఈస్ అంటే మీరు బ్రెయిన్ ట్యూమర్స్కి ప్రాసెస్ చేయడానికి, ప్రెడిక్ట్ చేయడానికో, లేకపోతే చెస్ట్లో ఉన్నటువంటి నెమ్ముని క్యాలిక్యులేట్ చేయడానికి టీవీ ఉన్నదా లేదా అనేది, అవన్నీ కూడా ప్రెడిక్ట్ చేయడానికి వాడేటువంటివి విజన్ వాడుకుంటాము. అండ్ అలాగే కాంప్లెక్సిటీ ఈజ్ హై, ఇంపాక్ట్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ హై. మీరు అంటే క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అల్గరిథమ్స్ మీరు నేర్చుకుంటే 7-8 lakhs ప్యాకేజ్ వస్తే, NLP చేస్తే మీకు 15 లక్షలు 20 లక్షలు ప్యాకేజ్ వస్తే, కంప్యూటర్ విజన్ కనుక మీరు ఇక్కడ వరకు మీరు వచ్చారంటే 40-50 లక్షల ప్యాకేజ్ అనేది మీ చేతిలో ఉంటుంది. క్యాంపస్ నుంచి మీరు బయటకు వచ్చే లోపలనే 40-50 lakhs ప్యాకేజ్ ఎలా తెచ్చుకోవాలంటే దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు వర్క్. సరే, ఇండస్ట్రీ ఇన్సైట్స్ ఏం జరుగుతున్నాయి, సో ఏ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఉంది, ఏ స్కిల్స్లో ఎంత గ్రోత్ పెరుగుతూ ఉందో చూస్తే, ప్రాబ్లమ్ సాల్వింగ్కి వెరీ హై వాల్యూ ఉంది. 35% ఈజ్ ద గ్రోత్ రేట్. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ డెవలప్మెంట్ అంటాం దాన్ని. ఒక మోడల్ డెవలప్ చేసి ట్రైన్ చేసిన తర్వాత దాన్ని రియల్ టైం డేటాకి కనెక్ట్ చేస్తాం. సో ఈ మోడల్స్ డెవలప్ చేయడం కూడా హై ఇంపార్టెన్స్ ఉంది, అండ్ దట్ ఈస్ ద 30%. అంటే ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు అందరికీ తెలియటం కోసం, జనరేటివ్ AI మోడల్ ఫస్ట్ 2 years బ్యాక్ లాంచ్ అయినప్పుడు, ChatGPT నేను జనరేటివ్ AI అంటే లాంచ్ అయినప్పుడు ఉన్న కెపబిలిటీస్కి, ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి రెస్పాన్స్ యాక్యురసీకి, ఇవాళ వస్తున్న యాక్యురసీకి మారింది అంటే మోడల్ ఈజ్ గెటింగ్ కంటిన్యూస్లీ ట్రైన్డ్ అండ్ ఇట్స్ గెటింగ్ మెచ్యూర్డ్ విత్ ద లేటెస్ట్ డేటా. సో ఇక్కడ కన్జ్యూమర్ అనేవాళ్ళు డేటా ఇస్తూ అడుగుతూ ఉండటం ద్వారా వచ్చేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్. అలాగే డేటా ప్రీ ప్రాసెసింగ్, ఓకే, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. జంక్ డేటాని మీరు ప్రాసెస్ చేస్తే జంక్ డేటానే బయటకు వస్తుంది. సో జంక్ ఇస్తే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, రైట్? సో డేటా ప్రాసెసింగ్లో ఎప్పుడు కూడా డేటాని మొత్తం క్లీన్ చేసుకొని, మిస్సింగ్ వాల్యూస్ ఏమున్నాయో చూసుకొని, వాటన్నిటిని రీప్లేస్ చేసుకుంటూ, అప్లయింగ్ ద స్టాటిస్టికల్ మోడల్స్ అప్లై చేసుకుంటాము. హై 25% ఈజ్ ద గ్రోత్ రేట్ వాట్ వీఆర్ సీయింగ్ హియర్. మోడల్ డిప్లాయ్మెంట్, మరి మోడల్ ట్రైన్ అయింది, దాన్ని డిప్లాయ్ చేయటం. సో అది హై ఉంది 28%. దెన్ దాని తర్వాత కొంచెం బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ కూడా ఉన్నట్లయితే, మీకు బిజినెస్ అండర్స్టాండింగ్ ఉన్నట్లయితే, ద ఇంపార్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి మీడియం, బట్ గ్రోత్ రేట్ ఈజ్ గోయింగ్ 20%. సరే, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంటర్వ్యూలో ఏం ఫోకస్ చేయాలని చూస్తే కోడింగ్కి 80% ఫోకస్ ఉంది. కోడింగే మీరు ఏం రాస్తారు, ఏం చేయగలుగుతారు అనేది చూస్తాము, అదైతే అర్థం చేసుకోండి. అలాగే మెషిన్ లెర్నింగ్కి సంబంధించి అల్గరిథమ్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించి థియరిటికల్గా ఒక SVM అల్గరిథం, ఓకే, వాట్ ఈస్ దట్ లైన్,
వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ ఒకటి అర్థం చేసుకోండి, మీకు అన్ని అల్గరిథమ్స్, మెజారిటీ ఆఫ్ అల్గరిథమ్స్ విల్ అండర్స్టాండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు జీరోకి ఒక లైన్ గీసినట్టయితే అబోవ్ అండ్ బిలో, దట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్లో మేము నేర్చుకుంటాం. సిస్టమ్ డిజైనింగ్కి 60% ఇంపార్టెన్స్ ఇస్ హై అండ్ మ్యాథమెటిక్స్ ఇస్ 50% అండ్ ద డిఫికల్టీ లెవెల్ ఇస్ మీడియం అండ్ ప్రాజెక్ట్ డిస్కషన్స్. సో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మీకు మ్యాథమెటిక్స్ ఎక్కువ మంది అడగరు, 50% అడుగుతారు, కొంచెం నాలాంటి వాళ్ళు ఉంటాయి. బట్ ఏ అండ్ ఎంఎల్లో కావాలి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ కూడా అడుగుతారు. మ్యాథమెటిక్స్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మీకు మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని దాని మీనింగ్. ప్రాజెక్ట్ గురించి చెప్పని అడిగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో మీరు చేసిన యాక్టివిటీస్ గురించి చెప్పమనేవాళ్ళు, కాబట్టి మీరు దానికోసం ప్రిపేర్ అవ్వండి. సో ప్రాక్టికల్గా మీరు ఇక అచీవ్ చేయాలి, మీరు సక్సెస్ని చూడాలనుకుంటే కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా అవాయిడ్ చేద్దాం. చాలామంది థియరిటికల్గా క్వశ్చన్కి ఆన్సర్లు చెప్తాము, మాకు సి వచ్చో C++ అంటే మాకు పైథాన్ వచ్చు అని చెప్తారు. ఓకే, పైథాన్లో ఒక కార్టేషియన్ ప్రోడక్ట్ ఏంటి, ఒక టపుల్ అంటే ఏంటి, లేకపోతే థియరిటికల్గా FAQs చదువుకొని వస్తారు. బట్ డోంట్ గో విత్ దెమ్. మ్యాథమెటిక్స్ నెగ్లెక్ట్ చేస్తారు, అది కూడా రాంగే. అలాగే ప్రాజెక్ట్స్ చేయకుండా వదిలేస్తారు, ఊరికి థియరిటికల్గా నేర్చుకుంటారు, ఏదో ఒక చిన్న టాస్కో లేకపోతే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు, సాఫ్ట్ స్కిల్స్ని ఇగ్నోర్ చేస్తారు. దీస్ ఆర్ ద మిస్టేక్స్ విచ్ యూ షుడ్ అవాయిడ్. మరి సక్సెస్ ఎలా వస్తుంది మీకు? రేపొద్దున మీకు ఒక 50 లక్షల రూపాయలు తగ్గకుండా మీకు ఒక ప్యాకేజ్ తోటి మీరు బయటికి రావాలి క్యాంపస్ నుంచి అంటే, AML జాబ్ తోటి అంటే ఫోకస్, కన్సిస్టెన్సీ ఇన్ లెర్నింగ్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయండి, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ పెట్టుకోండి. ఎందుకు ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే AI ఈజ్ ఎవాల్వింగ్ ఇన్ సచ్ ఎ ఫాస్టర్ పేస్ విత్ నోబడి కెన్ ఇమాజిన్. ఆ పేస్లో ఇప్పటివరకు వచ్చిన టెక్నాలజీ ఎవల్యూషన్ అనేది చాలా ఒక పేస్ ఉంటే, AI అనేది నిన్న వచ్చిన టూల్కి ఇవాళ వచ్చిన టూల్కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. సో ఇంపార్టెంట్. ఈ కరెంట్గా ఏం జరుగుతున్నాయి అటన్నిటితో తెలుసుకోండి అండ్ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. యూడెమీ లాంటి కోర్సెస్ ప్లాట్ఫామ్స్లో ఆన్లైన్ కోర్సెస్, బ్యూటిఫుల్ కోర్సెస్ ఆర్ అవైలబుల్. 400-500 రూపాయలు దొరికిపోతాయి. సో నేను అమీర్పేట వెళ్ళి ఒక 20,000 కట్టి, 30,000 కట్టే, లేదా 2 లక్షలు కట్టావు నాకు ఎవడో జాబ్ ఇస్తాడు అనేదాన్ని నమ్ముకోవటం కంటే, స్వతహాగా నా కష్టాన్ని నమ్ముకోండి, జీవితంలో సక్సెస్ చూస్తారు. విత్ దిస్ అప్రోచ్, విత్ దిస్ డేటా, ఐఎమ్ షూర్ యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ విత్ దిస్. మీరు ఇది ఫాలో అవ్వండి, జాబ్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. డోంట్ గో ఆఫ్టర్ ద జాబ్. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఒక జాబ్, సెకండ్ 1, 2, 3, 4 ఇలాగ మల్టిపుల్ ఆఫర్స్ తోటి మీకు ఏది కావాలో చూస్ చేసుకునే విధంగా మీరు జాబ్ సంపాదించాలి AI అండ్ MLలో అంటే కనుక నేను ఏదైతే గైడెన్స్ చెప్పానో దీన్ని ఫాలో అవ్వండి. దీని కంటిన్యూషన్లో నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏజెంట్స్ పైన కూడా నేను మాట్లాడతాను. ఇది మీకు ఒక ఫౌండేషన్ కింద, ఒక రిఫరెన్స్ పాయింట్ కింద నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. విత్ దట్ నోట్, ఐఎమ్ సైనింగ్ అవుట్.